శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. రేపు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి అంటే ఉత్తర ద్వార దర్శనం. దీన్నే వైకుంఠ ఏకాదశి కూడా అంటూ ఉంటారు. తిరుపతి, మళ్ళీ సింహాచలం ఇలాంటి ప్రముఖ క్షేత్రాల్లో చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. అసలు దీని విశిష్టత ఏంటి అంటే ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. అంటే శుక్లపక్షంలో అంటే పౌర్ణమికి ముందు ఒక ఏకాదశి, కృష్ణపక్షం అంటే అమావాస్యకి ముందు ఒక ఏకాదశి ఉంటుంది. అంటే చూడండి, మనకి 12 మాసాలు అంటే 12 రెళ్ళ 24 ఏకాదశులు ఉన్నాయి. ఈ 24 ఏకాదశుల వ్రతం ఆచరించడం ఎంత ఫలితమో, ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి వ్రతం ఆచరించడం అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుచేతన అంటే స్వామి యొక్క కరుణా కటాక్షాలు శీఘ్రంగా పొందవచ్చు. అదీ కాక 30 మంది దేవతలు స్వామి సేవకొస్తూ ఉంటారు. ఆయన సేవించడం ఎంతో మహాభాగ్యం. అలాంటి స్వామిని సేవిస్తున్నప్పుడు ఈ దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. పూర్వం వైకుంఠంలో ఉన్న విష్ణువు యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించారు. ఆయన సృష్టి రచిద్దాం అనుకుంటూ ఉండేవారు. సృష్టి రచిస్తూ ఉండగా ఏం జరిగింది, ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు. ధ్యానం చేస్తూ ఉంటే ఆయన చెవిలోంచి గులుము వచ్చింది. ఆ గులుము నుంచి మధు, కైటబులు అనే 2 రాక్షసులు జన్మించారు. ఆ రాక్షసులు ఏం చేశారంట, ఈ బ్రహ్మదేవుని యొక్క చేతులలో ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచేశారు. ఆ విషయం వెంటనే ధ్యానం నుంచి బయటికి వచ్చిన బ్రహ్మదేవుడు ఆ విషయం తెలుసుకొని ఇలా ఆదినారాయణుడికి ప్రార్థించారు. ఓ ఆదినారాయణ, ఓ మహావిష్ణువు, నా వేదాలను నాకు తిరిగి ఇవ్వు తండ్రి అన్నారు. అంటే తండ్రి అంటే ఏంటి, ఆయన నాభి నుంచి ఉద్భవించారు బ్రహ్మదేవులు వారు. అనగానే విష్ణువు మధు కైటబులతో యుద్ధం చేయగా, వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు ఏ ఆయుధాలు లేకుండా మల్ల యుద్ధం అంటే శరీరాన్ని తాకుతూ యుద్ధం చేయాలి. మల్ల యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇద్దరితో పోటీ పడుతూ ఉండగా స్వామి యొక్క శరీర స్పర్శ వల్ల వాళ్ళకి లో ఉన్న అజ్ఞానం తొలగి జ్ఞానవంతులుగా మారారు. సంహరించిన తర్వాత స్వామికి వరం అడుగుతారు. స్వామి, మేము ఎంత పాపాత్ములము, స్వయంగా బ్రహ్మ దగ్గరున్న వేదాలను అపహరించాము, కానీ నీ శరీర స్పర్శ వల్ల మాకు వైకుంఠం కలిగింది. ఇలాగే ప్రతి ఒక్క మానవాళి మా కథను తెలుసుకుంటూ నీ వైకుంఠానికి వెళ్ళే మార్గం కలగాలి తండ్రి అనగానే స్వామి ఎంత కరుణాస్వరూపులో చూడండి. వాళ్ళ కోసం మునుపటిలా వైకుంఠం కాకుండా ప్రత్యేకంగా ఆ ఒక్కరోజే వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వారం అనే ద్వారాన్ని నిర్మించి ఆ ద్వారానికి ద్వారపాలకులుగా వీళ్ళని నియమించి ఆ రోజు నుంచి 3 కోట్ల మంది దేవతలకి దర్శనమిచ్చారు. ఏమని? వైకుంఠ నారాయణుడిగా విష్ణువు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తూ ఉంటారు. ఆ ఒక్కరోజు ఈ కథను విని స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఏకాదశి వ్రత ఫలితం వస్తుంది. ఏకాదశి వ్రతం అంటే ఏంటి? అల్పాహారం అంటే ఆహారాన్ని తక్కువగా, అందుకే ఉప్పుడు పిండి తినమంటూ ఉంటారు. అంటే పూర్వం వనవాసంలో భీష్ముడు ఉండేటప్పుడు ఆయనకి ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఏకాదశి వ్రతానికి అప్పుడు స్వామివారు పరమేశ్వరుడు బియ్యాన్ని పిండిగా చేసుకొని తినమంటారు. అందుకే దానిని ఉప్పుడు పిండి అని అంటూ ఉంటారు. లేకపోతే ఫలహారం అంటే ఫలాలను ఆహారంగా స్వీకరించమని. ఏ సమయంలో అయినా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కానీ ఈ ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన తిథి. ఎందువలన అంటే మిగిలిన 23 ఏకాదశిలు వ్రతం ఆచరించే ఫలితం ఇస్తుంది. ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించి అయినా స్వామి యొక్క కరుణా కటాక్షాన్ని మనం పొందవచ్చు. ఎందుచేతన అంటే నిరంతరం స్వామివారిని లక్ష్మీ అమ్మవారు సేవిస్తూ ఉంటారు. అంటే లక్ష్మీ కటాక్షం గురించే కదా మనం ఇన్ని పూజలు, ఇన్ని వ్రతాలు, ఎన్ని మంచి పనులు చేసినా ఆ తల్లి కరుణా కటాక్షాలు పొందడం కోసమే కదా. అందుకే పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ధనం మూలం ఇదం జగత్, డబ్బు లేనిదే ఏ పని అవ్వదు. అందువలనే ఆ స్వామిని సేవించడం వల్ల అమ్మ కటాక్షం కూడా వస్తుంది. ఈ వ్రతాన్ని అంటే చూడండి, సైన్స్ పరంగా కూడా ఈ వ్రతాన్ని మనం
చెప్పవచ్చు. ఎందుకు అంటే ఏకాదశి వ్రతం ఉపవాసం అంటూ ఉంటారు. అంటే తినకుండా ఉండడం వల్ల మనలో ఉన్న జీర్ణాశయ శక్తి మెరుగుపడుతూ ఉంటుంది. అంటే ఏ వ్యాధులు ఏవి రాకుండా మనలో ఉన్న బ్యాక్టీరియాని క్లియర్ చేస్తూ ఉంటుంది మన బాడీ. అంటే మన శరీరం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేటట్టు చేస్తుంది. అలాగే ఈ ఏకాదశి వ్రతం చేయటం వల్ల మన శరీరానికి ఆరోగ్యమే. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏకాదశి వ్రతం చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అంటే కష్టఫలితే ఫలితం. అంటే పూజ కూడా కష్టపడడం కూడా కాదు. అంటే ఏంటి, స్వామి సేవలో నిమగ్నమై స్వామికి దగ్గరగా ఉండడమే ఈ ఏకాదశి యొక్క వ్రత విధానం. ఇవి అన్నీ చేయలేము అనుకునే సమయంలో స్వామి యొక్క నామం చేయడం మంచిది. స్వయంగా మధ్వాచార్యులు అంటే రామానుజం గారి శ్రీరంగ గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని చెప్పారు. ఆ మంత్రం జపం చేయటం చాలా మంచిది. లేకపోతే గోవిందనామాలు కానీ కృష్ణాష్టకం కానీ ఏదైనా పారాయణ చేయడం చాలా మంచిది. నారాయణ స్మరణం చేయటం మంచిది. ఇంతటితో ఈ వీడియో సంపూర్ణం చేస్తూ మిత్రులందరికీ జై శ్రీరామ్.